ఓం నమో భగవతే శ్రీరమణాయ. ఓం శ్రీ దక్షిణామూర్తయే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఈరోజు ఉపదేశసారం నుంచి 7వ శ్లోకం అండి. ఆజ్యధారయా శ్రోత్యసాసమం సరళచింతనం విరళతప్పరం. అంటే మనసుతో చేయు ధ్యానము 2 రకాలు. నదీ ప్రవాహముల నేతిధారల నిరంతరం సాగేది ఉత్తమమైన ధ్యానము. అదే సరళ చింతనం. అది త్వరగా ఫలము నొసగును. ఆపి ఆటంకాలతో కూడిన ధ్యానం విరళ చింతనం. విరళ చింతనం కంటే సరళ చింతన శక్తివంతమైనది అని భగవాన్ రమణులు చెబుతున్నారు. అంటే సరళ చింతనం అంటే ఆటంకం లేకుండా ధ్యానం ఏదైతే ఉందో అది విరళత అంటే ఆటంకములతో కూడిన ధ్యానం కంటే శ్రేష్టము, అంటే ఉత్తమము. కాబట్టి ధ్యానం ఎలా ఉండాలి అంటే అక్కడ కంటిన్యూస్ ప్రాసెస్ లాగా ఎక్కడ ఆగకూడదు. ఇక్కడ మనకి మహర్షి ఒక మంచి ఉదాహరణ ఇచ్చారు. ఆజ్యధారయ అంటే ఒక పాత్రలో ఉన్నటువంటి నెయ్యిని 2వ పాత్రలోనికి పోయడం. అలాగే స్రోతసాసమం అంటే నీటి ధారలాగా, జలధారలాగా, జల ప్రవాహంలాగా అని చెప్పడం జరుగుతూ ఉంది. అదేమో ఆజ్యధారయ అన్నారు, ఇదేమో స్రోతసాసమం అన్నారు. అంటే ఇక్కడ 2 ఒకటే కదా. రెండిటికి డిఫరెన్స్ ఏంటి? ఎందుకు ఇక్కడ మనకు మహర్షి 2 ఉదాహరణలు చెప్పారు అంటే, మనము ఒక పాత్రలో నుంచి ఇంకొక పాత్రలోకి నెయ్యి పోస్తూ ఉంటే మధ్యలో నెయ్యి గడ్డ కూడా పడుతుంది. మళ్ళీ మామూలుగా నెయ్యి దార పోతూనే ఉంటుంది. అంటే ఎక్కడో ఒక చోట నెయ్యి గడ్డ పడి ఉండి అక్కడ మనకి టప్పమని శబ్దం కూడా వస్తుంది. దానినే అబ్స్ట్రక్షన్ అని అంటారు. ఆజ్యధారయ ఎందుకు ఇచ్చారంటే, శాస్త్రములలో ఉపనిషత్తులలో చాలా చోట్ల ఆజ్యధార అనేది ఉంటుంది. కాబట్టి శాస్త్రాన్ని కాదనకుండా అక్కడ భగవాను శాస్త్రాన్ని కాదనకుండా ఇచ్చి తర్వాత స్రోతసాసమం అని చెప్పారనమాట. అంటే ఇప్పుడు జలప్రవాహం ఉంది అనుకోండి, అది ఎక్కడ ఆగే ప్రశ్న లేదనమాట. ఇక్కడ ధ్యానం ఎలా ఉంది? దేహేంద్రియములతో సంబంధం లేకుండా ఉంది. కేవలం అక్కడ మనస్సే ఉంది. అంటే మనస్సు ద్వారా జరిగే వ్యాపారం అన్నమాట అది. ఇది ధ్యానం. కాబట్టి ఇది ఆటంకం లేకుండా, ప్రతిబంధం లేకుండా నిరంతరము జల ప్రవాహంలాగా సాగిపోయేది సరళ చింతనం. ఆటంకములతో కూడుకున్నటువంటిది విరళ ధ్యానం అన్నమాట. కాబట్టి ధ్యానం అంటే మనకి అర్థమైంది ఏమిటంటే, ధ్యానయోగి మనస్సులో అప్రయత్నంగా సాగేటువంటి సజాతీయ వృత్తి ప్రవాహమే ధ్యానము. ఇది విరళ ధ్యానం కాదు, అది సరళ ధ్యానము అని ఇక్కడ భగవాన్ రమణులు చెప్తున్నారు. ఓం శ్రీ గురుభ్యో నమః. మొదలు పెడుతున్నాను గురువుగారు. ఆజ్యధారయ శ్రోతసాసమం సరళ చింతనం విరళ తప్పరం. గురుగారు దేని గురించి చెప్తున్నారు ఇప్పుడు? ధ్యానం గురించి గురుగారు. ఆత్మ గురించి అయితే కాదుగా? కాదు గురుగారు. వెరీ గుడ్. చూడు, మనసుతో చేయు ధ్యానము 2 రకాలు. నదీ ప్రవాహముల నేతి ధారల నిరంతరం సాగేది ఉత్తమమైన ధ్యానం. అదే సరళ చింతనం. అది త్వరగా ఫలము నొసగును. ఆపి ఆటంకాలతో కూడిన ధ్యానం విరళ చింతనం. విరళ చింతనం కంటే సరళ చింతనం శక్తివంతమైనది.
ఇంతకీ ధ్యానం అంటే ఏమిటి? అంటే ధ్యానం అంటే ఒక మంత్రమో ఒక జపమో పట్టుకొని దాని ఓకే. నిరంతరము సాగేది గురువుగారు. చేయటం వల్ల ఉపయోగం ఏంటి? చేయటం వల్ల ఒక మనస్సు అనేది పరిపరి విధాలుగా పోకుండా ఒక నిశ్చల స్థితికి రావడానికి దోహదపడుతుంది. మరి నిశ్చల స్థితికి వచ్చినప్పుడు ఉమ్, ఆధారాన్ని ఎందుకు అన్నారు? అదే ప్రవాహం అని ఎందుకు అన్నారు? ప్రవాహం లేకపోతే నిశ్చలంగా ఉంటుందిగా. అవును గురువుగారు. అంటే చెప్పమ్మా. ప్రవాహము లాగా అంటే ఆ అంటే ఆలోచనలు అంటే నాకు మధ్యలో ఎటువంటి ఆటంకాలు లేకోకుండా ఆలోచనలు ఇప్పుడు ధ్యానం చేస్తున్నప్పుడు మనసు చేస్తూ ఉంటుంది, మధ్యలో మనసు పరిగెత్తుతుంది. పరిగెత్తినప్పుడు అది ఆటంకాలతో కూడి ఉంటుంది కాబట్టి అది అలా కాకోకుండా జల ప్రవాహం ఎలా పోతూ ఉంటుందో ఎటువంటి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంటుంది, అక్కడ ఆటంకం మధ్యలో అడ్డు ఉండదు అనమాట. అందుకని చెప్పారు అట్లా గురువు. అట్లా పరిగెత్తుతూ పోవటం వల్ల నీకు నిశ్చలత ఎట్లా వస్తుంది? ఆహా, అంటే అలాగా ఆటంకములు లేకోకుండా అలా పోతూ ఉండడం అనమాట అని చెప్తున్నాను. పోతూ మనస్సుకి నిశ్చలత ఎట్లా వస్తుంది? గురువు గారు. నువ్వు పరిగెడుతున్నావమ్మా, ఊట నుంచి పరిగెత్తుకుంటే నువ్వు స్టేషన్కి ఎలా ఉంటావు? లేదు. మరి ఏ దృష్టితో చెబుతున్నారు మహర్షి? అంటే గురుగారు, చెప్పండి. ఇది అహంస్ఫురణ. అహంస్ఫురణ అహం అహం అంటూ అది ఎప్పుడు ధ్యానం చేస్తూనే ఉంటుంది. అది అసలు ఎటువంటి ఆలోచన లేదు. ఇక్కడ ఆత్మల గురించి మాట్లాడటం మనస్సు యొక్క ధ్యానము శరణము నిరంతరం అదే ఆటంకం లేక నిరంతరము ప్రవహించే నదిలాగా ఆ నదిలాగా ఉన్న ఒక్కటే చేయగలదు, అదొక్కటే ఆ అహంస్ఫురణ. అది అహం అహం అంటూ అది నిరంతరం ఆటంకం లేక ప్రవహిస్తూ ఉంటుంది. ఇక్కడ ధ్యానము శరణము విరణము అంటున్నారు, ఫలితం ఇస్తుంది అంటున్నారు, ఒకటి ఫలితం ఇవ్వదంటున్నారు. గురువు గారు, ఆత్మని ప్రకాశింప చెయ్యగలిగిన ప్రక్రియ అసలు ఏది లేదు. అటువంటప్పుడు ఆత్యధార నదీ ప్రవాహము దీనివల్ల అసలు నిశ్చలత్వానికి రాదు కదా. అంటే ఇప్పుడు మీరు అంటున్నారు కదా గురుగారు, ఇప్పుడు మనసు అసలు మొదట నిశ్చల స్థితికి వస్తేనే కదా, ఇప్పుడు ఆలోచన లేని స్థితియే సహజ స్వభావం అంటున్నారు. నిశ్చలత రావడానికి నువ్వు జాగ్రత్త పరిగెడతానంటావేంటి? చెప్పు. ధ్యానం చేసావు బాగుంది, ఓకే గురుగారు. ఏదో పట్టుకున్నావు, నామమో రూపము, మనస్సుకి పని కల్పిస్తున్నావు. అవును. కల్పిస్తూ ఆటంకం లేకుండా చేస్తున్నావు, ప్రవాహాలు చేస్తున్నావు, సరళ చేస్తున్నావు. ఓకే, మరి ఇది నష్టం ఎట్లా అవుతుంది? అక్కడ నష్టం కాదు గురుగారు, ఎందుకంటే అది ఉంది కదా, మనసు ఉంది కదా. మనసు ఏమన్నారు తెలుసా? నీ ధ్యానము కూడా అవరోధమే అన్నాడు. అసలు ధ్యానం ఎందుకు చేయాలి? ఇందాక వెంకటరావు చెప్పినట్టు అజపం చేస్తూ ఉంది ఆత్మ, ఉన్నాను ఉన్నానంటూ ఉంది, నీకు తెలియదు. ఇక్కడ నీవు వృత్తి రాహిత్యానికి రావాలి తప్ప, నేను జపం చేస్తాను, భగవన్నామం చేస్తాను, ఆగకుండా భజన చేస్తాను, దానివల్ల ఈ మనస్సు ఈ అహంకారము నష్టం అవుతుందా? ఆన్సర్ ఏదిలో గురుగారు. అట్లా మరి అంటే నెమ్మదిగా ఇప్పుడు ధ్యానము ఒక
చేయడం వల్ల ఇప్పుడు రోజుకి ఒక గంట అంటే చేస్తున్నవాళ్ళు గురువుగారు. ఒక గంటకి అలా పెట్టుకోవడం వల్ల ధ్యానం ఏమైపోతుంది, మనసు ఒక ప్రశాంతత కోరుకుంటుంది గదా! కోరుకునేటప్పుడు మళ్ళా తిరిగి ఆ నిశ్చల స్థితి ఇదేదో బాగుంది అని జెప్పేసి ఆ ఆలోచనలు లేకోకుండా స్థితికి ఇది ఆలోచన కాదు, ఇది నా ఆలోచన కాదు అని జెప్పేసని ఆ స్థితికి రావడానికి మనసుకి దైనందిక జీవితంలో దోహదపడుతుంది గదా గురువుగారు! ఆ ధ్యాన స్థితిలో ఉండడానికి. నష్ అది అసలు హ్మ్. కాదమ్మా, హ్మ్. మానవ ఎందుకు చేస్తున్నావు? ఇతర ఆలోచనలు రాకుండా. రాకుండా ఉండడానికి. అవును. అంతవరకు బాగానే ఉంది. హ్మ్. మరి ఈ సరళ చింతనంలో ఫలితం ఎలా వస్తుంది? ఏ విధంగా వస్తుంది? మనస్సు డిఫెక్ట్ కావాలి ఇక్కడ. హ్మ్. వృత్తి రాహిత్యం మనస్సు ఆత్మగా నిలవాలి. వృత్తి రాహిత్యం ఎట్లా అవుతుంది ఇది? నువ్వు చింతన చేస్తూ పోతూ ఉంటే నిజమే, భగవత్ చింతనే చేస్తున్నావు, భగవన్నామే స్మరిస్తున్నావు, హ్మ్. వేరు చింతన లేదు. చివరికి ఏమన్నారు? చింతా విహీనం హృది చింతయామి. హ్మ్. విహీనానికి ఇది దారి తీస్తుందా? అక్కడ వస్తుంది ప్రశ్న. ఆ! గురువుగారు. హ్మ్. ఒకనేమో విరళ చింతన అవుతున్నావు, బాగానే ఉంది. హ్మ్. విరళ చింతన అన్నావు, హ్మ్. అది ప్రవాహం అన్నావు, ఆజ్యదానం అన్నావు, వితౌట్ బ్రేక్ అంటున్నావు. హ్మ్. ఏమ్మా, ఆ! గురువుగారు. హ్మ్. నువ్వు రమ రమ కృష్ణ కృష్ణ అంటూ కూర్చున్నావు. హ్మ్. మరి మహర్షి కూడా ఇదే మాట అన్నారుగా, యువర్ ధ్యానం ఇస్ అన్ అబ్స్ట్రక్షన్ ఫర్ ఇన్విటేషన్. అవును. హ్మ్. ఏ విధంగా సహాయకారి అవుతుంది? ఏమైనా రవి గురువు గారు, చెప్పు. అంటే ఇది ఆ, ఇక్కడ అంటే రెండు రకాలు అనుకుంటున్నా గురువు గారు. అంటే ఆత్మ గురించి తెలియదు కాబట్టి మీరు అన్నట్టు అది ఆ, ఒకటేమో అజపం చేస్తూ నేతి దారిలాగా అది కంటిన్యూషన్ గా ఉంది, అది మనకు తెలియదు. నేనున్నాను అన్న అజపం చేస్తుందని అంటున్నారు కదా గురువు గారు. అంటే ఆ కంటెస్ట్ లో తీసుకుంటే అది నేతి దారిలాగా ఆ, ఎటువంటి గ్యాప్ లేకుండా నేనున్నాను అని తను తాను తెలుసుకుంటూ అనేది ఒకటి. రెండోది ఏంటంటే గురుగారు, ఇటు మనసుతో చేసే, అక్కడ మనసు ఉండదు ఏముండదు కాబట్టి ఆత్మస్థితిలో చేసే ధ్యానం అజపము, అది నిజమైన ధ్యాన స్థితి అని చెప్తారు కదా గురుగారు. కాకపోతే ఇక్కడ ఈ జీవుడు మనస్సుతో పరిపరి విధములుగా ఆలోచిస్తున్నాడు కాబట్టి ఆ ఆ, మీరు అంటారు కదా, అంటే అన్ని ఆలోచనలు పోయి ఒక ఆలోచన మీద పెట్టడానికి చేసేది ఆ, ఆ నామజపమో మంత్రమో ఏదో పెట్టుకొని అది ధ్యానం ద్వారా ఆలోచనలు తగ్గిముఖం పట్టడానికి ఒకదాన్ని పట్టుకున్నాడు. అంటే దాంట్లోనే మళ్ళీ సరళము విరళము చెప్తున్నట్టున్నారు. అంటే నువ్వు పొద్దున పూట కొంచెంసేపు చేసి మధ్యలో మళ్ళీ ప్రాపంచిక విషయాల జోలికి వెళ్ళి మళ్ళీ సాయంత్రం కొంచెంసేపు చేసి ఇలా గ్యాప్ ఇచ్చడం వల్ల నీకు పెద్ద ఉపయోగం లేదు. ఏదైతే నువ్వు ఒక సరళ చింతనం అంటే కంటిన్యూస్ గా, అంటే లేచింది మొగలు మళ్ళీ రాత్రి పడుకునే దాకా అది కూడా ఆ, ఒక ఒక ఆలోచన మీద కనుక నువ్వు రాముడో కృష్ణుడో ఆ, పెట్టి అదే ఆలోచన ఆ మనసులో ఇక వేరే ఆలోచన స్ఫురించకుండా కంటిన్యూస్ గా నీ ఆ మనుగడ ఆ జీవ అహంకారం బయటకు వచ్చిన దగ్గర నుంచి అలా చేస్తూ ఉంటే ఒకదాని మీద పెడితే గనక చివరికి అంటే దాని యొక్క ఫలము కొంత ఉపయోగపడచ్చు, చివరికి అది కూడా నష్టమయ్యి నిన్ను నిత్యలో తీసుకువెళ్తేనే అది ఉపయోగపడుతుంది అన్నట్టు అనుకుంటున్నా గురువు గారు. ఇప్పుడు చింత చేస్తున్నంత కాలము అది నష్టం ఎట్లా అవుతుంది? అగ్నికి ఆజ్యం పోసినట్టే కదా. కరెక్టే. అంటే మరి మనస్సే ఇప్పుడు ఆ చింతన, మళ్ళీ ఆ మనస్సే ఆ చింతన పోగొట్టాలి కదా గురువు గారు. అంటే అదేనా అది ఆయన చింతన పోగొట్టడానికి నీవు పట్టుకుంటున్నావే తప్ప పట్టుకోలేదు. కేటర్ పిల్లలు పట్టుకున్నట్టుగా పోతున్నావు.
ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి అవును. ఒక నామాన్ని జపిస్తూ పోతున్నావు, నువ్వు నష్టం ఎప్పుడు అవుతావు? అంటే సంపూర్ణ చేయగా అదే అదే అది కూడా పోగొట్టి ఒక రకమైన నిశ్చల స్థితిని అదే అలవాటు అదే చేస్తుందని నేను అనుకుంటున్నా గురువుగారు. నువ్వు ఆ మనస్సుకి అది ఉంది కదా. కాదు నాయన, ప్రాక్టికల్ గా ఆలోచించు. నాకు ఒక విషయాన్ని పట్టుకున్నప్పుడు నిశ్చలతానికి రాగలవా? ఒక ఆందోళన ఎన్నుకున్నప్పుడు కెన్ యూ బి సైలెంట్? రాలేము. ఒక థాట్ అయినా మల్టిపుల్ థాట్స్ అయినా నిశ్చల స్థితికి రాలేము. సో ఏ విధంగా నిశ్చలతకి వస్తావు? సరళమా వ్యర్థం అనేది క్లాసిఫికేషన్ కాసేపు పక్కన పెడదాం. గురువుగారు. ప్రతి ఒక్కళ్ళు ధ్యానం చేస్తారు, అవును. దైవ చేస్తారు, ప్రార్థనలు చేస్తారు, భజనలు చేస్తారు, అన్ని బాగానే ఉన్నాయి. ఉన్నది ఒకటే నేను. ఆ నేను వృత్తి రాహిత్యం కావాలి. వృత్తులతో కూడినప్పుడు రాహిత్యం ఎలా అవుతుంది? అది అయ్యా శ్రీనివాసరావు గారు, యు త్రో సమ్ లైట్. అంటే నేను చెప్పదండి. అంటే నేను భగవంతుడు వేరు అనే ధ్యానం కన్నా చేసేది ఆ భగవంతుడే చేసి మంచిదా? చెప్పలేదే. ఊరక ఉండమన్నారు. బీ స్టిల్ ఊరక ఉండమన్నారు. సరే నాయన, ఈ రోజు పెట్టినటువంటి మహర్షి వాక్కులలో హౌ డు యూ అండర్స్టాండ్? వాట్ డు యూ అండర్స్టాండ్ ఈజ్ ఇంపార్టెంట్. మనస్సుకి పని కల్పిస్తూ ఉంటే అది నిశ్చలత్వానికి వస్తుందా? రాదు. ఒకదాని కేటపిల్ల లాగా మీరు చెప్పినట్టే అలా పోతుంటే అది పోతున్నంత కాలం అహంకారం నిలబడే ఉంటుంది. అహంకారం నష్టం కాదు. వినపడుతుందా? ఉన్నట్టుండి ఆంజనేయ స్వామి వచ్చాడు ఇంటికి, అందుకని ఏంటంటే అయితే ఆలోచనలు ఉన్నంతసేపు, ఏదో ఒక పని చేస్తున్నంతసేపు వ్యక్తిత్వము అహంకారము నష్టం కాదు. అవి రెండు నష్టం అవ్వాలి అని అంటే ఆలోచనని మానాలి, అంటే విస్మరించవాలి. గతాన్ని స్మరించవద్దు, భవిష్యత్తును ఊహించవద్దు. ఉన్నవాడు ఉన్నట్టుగానే ఉంటూ ఉంటే ఏదీ లేకుండా కొంతకాలం నిశ్శబ్దంగా స్థాణువులాగా అయిపోతాడు. ఏకాగ్రత కుదురుతుంది. అనుభవం మీద నిదానం, అంటే ఇందాక చెప్పండి సరళ చింతన అన్న రాజధార లాగా ఉండాలి తప్ప విత్ బ్రేక్స్ కాదు, కంటిన్యూసిటీ ఉండాలి. దానికి 40 minutes మినిమం అని చెప్తుంటారు, విన్నాను 1-2 చోట్ల. మినిమం 40 minutes అన్న ఉంటే కానీ ఒక ఐసోలేషన్లోకి రాలేరు అని. కొంతమంది అనుభవం మీద తొందరగా కూడా రావచ్చేమో. ఇక్కడ ఆలోచన రహిత స్థితి ప్రధానంగా ఉండాలి. ఆలోచన రహిత స్థితికి రావటానికి ధ్యానం ఏ విధంగా ఉపయోగపడుతుంది? ప్రతి వాళ్ళు ధ్యానం చేస్తూనే ఉన్నారు, ఏదో రూపేణ. భౌతిక చింతన కావచ్చు, డైవర్సిఫైడ్ యాక్టివిటీ కాకుండా టు ది ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఆల్ అదర్ థాట్స్ హోల్డింగ్ టు వన్ థాట్. అదే కదా ధాన్యం అంటే. అంతవరకు ఇతర అంటే టు ది ఎక్స్ప్రెషన్ ఆఫ్ అదర్ థాట్స్ హోల్డింగ్ టు వన్ థాట్. ఆ థాట్ కూడా త్రిపుటి కూడా నష్టం కావాలి. ఇక్కడ నష్టం కావాలి. అది సత్ఫలితం అంటే. ఇప్పుడు నదీ ప్రవాహం లాగా, ఆత్యధార లాగా ఉండటం వల్ల సద్ఫలితం అంటే అర్థం ఏంటి?
ఆ త్రిపుటి అంతరించిపోతుంది. అప్పుడు నీవు నిశ్చలంగా ఉంటావు. నిశ్చల తత్వే జీవుడికి ముక్తి. జీవన్ముక్తి. ఉన్నది ఒకటే నేను, రెండు నేను లేవు. అహంకారపు నేను, ఆత్మ నేనంటూ ఉండదు. నువ్వు నిశ్చలత్వానికి రావటానికి ఓకే, ఆగి ఆగి పనులు చేయటం కాదు. ఎప్పుడైతే నీవు ఏకచింతనతో ఏకధారగా ఒకే విషయాన్ని పట్టుకొని నీ లక్ష్యము దాని మీదనే ఉన్నప్పుడు నీవు ఇక్కడ ఏమవుతుంది? త్రిపుటి నష్టం కావాలి. అది సద్ఫలితం అంటే. నువ్వు నష్టపోవడానికి ధ్యానం చేయటం లేదు. ఇక్కడ స్టార్టింగ్ లో ఏం చేస్తున్నావు? ఇతర ఆలోచన లేకుండా ఆలోచన పట్టుకుంటావు. ఎక్స్ప్రెస్ అదర్ థాట్స్ ఫర్ హోల్డింగ్ ఎ థాట్. బాగానే ఉంది అంతవరకు. ఈ థాట్ నదీ ప్రవాహం లాగా, ఆత్యధారలాగా కంటిన్యూస్ గా మనస్సులో పెట్టుకుని నువ్వు దానిలో మెర్జ్ అయిపోవాలి. పాయింట్ అది. యూ హ్యావ్ టు మెర్జ్ ఇన్ ది చేయవస్తువు. ఉనికిని కోల్పోవాలి. ఉనికిని కోల్పోవాలి. ఉనికిని కోల్పోవాలి. సద్ఫలితం అంటే దాన్నే మనం త్రిపుటి అంతరించాలి అన్నప్పుడు ఇంకో రకంగా చెప్పాలి అంటే భ్రమణ కీటక న్యాయం తీసుకోండి. భ్రమణ కీటక న్యాయంలో ఆ కీటకం మాటి మాటికి భ్రమణాన్ని గురించినటువంటి యొక్క చింతన చేస్తూ 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 భ్రమణంగా బయటకు వచ్చింది. ఏనాయనా? కాబట్టి మనస్సులో నీవు ఏ చింతన చేస్తావో ఆ చింతనగా నీవు మారతావు. మూలానికి భావం తద్భవతి. ఇప్పుడు మనం మహర్షి చెప్పిన వాక్కును ఏ విధంగా తీసుకోవాలి అంటే, నీవు ఏక చింతనలో నీ ఉనికి కోల్పోయి ఆ జయ వస్తువుని మీరిపోవాలి. ఆ జయ వస్తువు ఏది? ఆత్మే. భగవంతుడు ఎవరు? ఆత్మే. గురువు ఎవరు? ఆత్మే. ఇంతకీ జీవుడు ఎవరు? ఆత్మే. ఇట్లా. కాబట్టి నిశ్చలత్వం అనే పదంలో మెర్జింగ్ ఇన్ టు ది ఆబ్జెక్ట్ ఆఫ్ మెడిటేషన్. నీ ఉనికి కోల్పోవాలి. అదే సత్ఫలితాలు ఇస్తాయి అని చెప్పడం. ఏనాయనా రవి, ఆర్ యు గెటింగ్ ది పాయింట్? అర్థమైంది గురుగారు. అదే ఆ జయ వస్తువుగా మారిపోవాలి. ఇంకా మారటం కాదు, నువ్వు నష్టం కావాలి. అంటే జయ వస్తువే మిగలాలి అక్కడ. ఆ జయ వస్తువు ఉన్నది ఆల్రెడీ. మళ్ళీ ఆ జయ వస్తువే మళ్ళీ ఆ జ్ఞానం వైపుకే ప్రయాణం తీసుకెళ్తుంది. మళ్ళీ ఇది లేదు, ఉన్నదే అది. ఉన్నదే లేదు, ఉన్నదే అది. ఇది లేదు, అసత్యం అసత్యం గావించబడుతోంది. ఇక్కడ నీవు ఎంత ప్రయత్నం చేసినా మాయలో ప్రయత్నం చేస్తున్నావు. మూలాన్ని విడిచి లేవు. సర్వానికి ఆధారమైంది ఆత్మస్థితి. నీవు జగత్తును, ఈశ్వరుడును, ధ్యానమును, కర్మను ఏదన్నా పెట్టు పేరు. ఎప్పుడైతే నీవు ఆ జయ వస్తువులో పూర్తిగా నీ ఉనికిని కోల్పోతావో మరి అక్కడ ఉన్నది ఆత్మేగా. అదే సత్ఫలితాలు ఇవ్వడం అంటే అది. ఏదో కాసేపు అరుణాచల శివ అరుణాచల శివ అంటే కాదు, అరుణాచల శివుడిలో నీవు నడిచేది. ఆర్ యు గెటింగ్ మై పాయింట్? అర్థమైంది గురుగారు. ఇంకా ఆ జ్ఞానానికి జయ వస్తువుకి భేదం లేదు కాబట్టి
పైగా అది కూడా నీ ఆలోచనే. ఆ, ఆలోచన మూలానికి వెళ్ళమంటున్నారు. మూలానికి వెళ్ళలేమనుకో, రామని జపిస్తున్నావు, జపించు, నో ప్రాబ్లం. ఆ దాని మూలం ఎట్లా ఉంది? జపిస్తూ జపిస్తూ అదే యొక్క నామంలో మర్చిపోవాలి. అంటే నీ ఉనికి కోల్పోవాలి పూర్తిగా. ఆ. జపించేవాడు ఉండడు అక్కడ. ఏమైనా అదే అంటే కంప్లీట్ సరెండర్నెస్ శరణాగతిలోకి వెళ్ళినట్టే ఇంకా అది. శరణాగతి చెప్పడం తేలికే, ఆ, వ్యక్తి గురుగారు. శరణాగతి కాలేవు. ఆ. అంటే రెండు శరణాగతి ఒకటే కదా గురువు గారు. ఇప్పుడు మీరు అన్నట్టు జయ వస్తువుగా మార్చడం అన్నది శరణాగతి కూడా అదే కదా, రెండు ఒకటే కదా గురువు. ఇక్కడ నువ్వు చేసేది ఏమిటి? వ్యక్తిత్వం లేకుండా తలెత్తకుండా చేస్తున్నావు. ఆ. గతిలో అంతే. ఉమ్. ఏమైనా ఆర్ యు గెటింగ్ ది? అర్థమైంది గురువు. అంటే ఇంకా అదే ప్రహ్లాదుడు విష్ణువుగా విష్ణువుని జయ వస్తువుగా పెట్టుకొని విష్ణువుగా ఇంకా అలా ఉండిపోయినట్టు, ఇంకా విష్ణువు తప్ప ఇంకే వేరేది లేనట్టుగా ఉండిపోయాడు కదా. అవును. కాబట్టి మనస్సు అనేది పూర్తిగా మూలములో నిలిచిపోవటమే దీని యొక్క పర్యవసానం. అవును. ఆర్ యు గెటింగ్ ది డిఫరెన్స్ బిట్వీన్ సరళము, విరళము, మెర్జరు, అల్టిమేట్ గా లాస్ ఆఫ్ ఇండివిజువాలిటీ. ఉమ్. అదే ద్రమణకేతక విరళ ధ్యానంలో అంటే గ్యాప్ ఉంటుంది. అంటే కొంతసేపు ఉండటం, మళ్ళీ ప్రాపంచిక విషయాల మీద ఉండటం, మళ్ళీ కొంతసేపు జయ వస్తువు మీద ఉండటము, ఇలా కాకుండా పూర్తిగా జయ వస్తువుగా ఉండటం. నీవు నామ మూలానికి వెళ్ళటం చేత కావటం లేదు. నామాన్ని జపించడం ఈజీగా అనిపిస్తుంది. రామ రామ కృష్ణ కృష్ణ అంటే తేలిక. ఇంతకీ ఆ రాముడు ఎవరు, కృష్ణుడు ఎవరు? మూలానికే తీసుకుపోతుందని అర్థం. ఆర్ యు గెటింగ్ ది పాయింట్? అర్థమవుతుంది. ఉన్నది ఒకటే కాబట్టి అక్కడికే మళ్ళీ ఉన్నది ఉన్నట్టు ప్రకాశిస్తున్నప్పటికీ నీ వాసన వల్ల, కోరిక వల్ల, బంధం వల్ల, కర్మ వల్ల బయటపడుతున్నావు. బయటపడి మూలము చేరడానికి ప్రయత్నం చేస్తున్నావు. అందులో ఈ ధ్యానం ఈ విధంగా తోడ్పడుతుంది అని చెప్పడం. ఏమో సరే, పూర్తిగా చదువు, ఇంకేమైనా ఉంటే చూద్దాం. ఆజ్యధారయ శ్రోతసాసమం సరళ చింతనం విరళ తప్పరం. మనసుతో చేయు ధ్యానము రెండు రకాలు. నదీ ప్రవాహముల నేతి ధారల నిరంతరం సాగేది ఉత్తమమైన ధ్యానం. అదే సరళ చింతనం. అది త్వరగా ఫలము నొసగును. ఆపి ఆపి ఆటంకాలతో కూడిన ధ్యానం విరళ చింతనం. విరళ చింతనం కంటే సరళ చింతన శక్తివంతమైనది. ఏది ఏమైనా ఒక్క అనుగ్రహం చేతనే నిన్ను నడిపించి నష్టపరుస్తుంది. ఫైనల్లీ ఇట్ ఈస్ ది సెల్ఫ్ దట్ డస్ ఎవ్రీథింగ్. చేస్తున్నావని అనుకుంటావు, ఇవేమి చేయలేవమ్మా. నువ్వు ఒక పని, నీలో చింతన తీసుకొచ్చేది, నీలో చింత హీనం చేసేది, నిన్ను నష్టపరిచేది, నిన్ను తన మూలంలోకి తీసుకునేది ఎవరు చేస్తారు? ఇట్ ఈస్ దట్ హయ్యర్ పవర్. అదే ఉచ్చతర శక్తి, అదే అదే గురువు, అదే లోపల ఉన్నది అనుగ్రహం అని చెప్పటం. ఏమా సరోజ?
ఇంకేమైనా ఉందే? ఏం లేదు గురుగారు, అర్థమైంది. వ్యక్తిత్వం పోవాలి, అసలు జపించేవాడే లేడు, ఉన్నాడేమో చూడాలి. ఎంతసేపు పడుతుంది చూడటానికి? ఒక నిమిషం చాలు గురుగారు, ఆ అనుగ్రహం ఉంటే. ఉంటే కాదు, అనుగ్రహం మాత్రమే ఉంది. ఇది ఉంది గురుగారు, కానీ ఆ హయ్యర్ పవర్ అనుకోవాలి. అది నేను నిన్ను ఇచ్చేస్తున్నాను, నష్టపరుస్తున్నాను అని అనుకోవాలి కదా గురుగారు. అది అనుకున్నది నువ్వు ఇష్టపడలే. ఇట్ ఈస్ ఇష్టం లేదు గురు, నిన్ను కవలించిన రెడీగా ఉంది. నిశ్చలత్వంలోనే ఎంతో ప్రశాంతత వస్తుంది కదా గురువుగారు. అమ్మా, ఆ హయ్యర్ పవర్ ఈజ్ ఆల్వేస్ రెడీ. ఎగ్జిస్టెన్స్ చేస్తూ ఉన్నది. నేను ఉన్నాను, నేను చెబుతూ ఉంది. నువ్వు ఉంటే ఉన్నావు, నాకు కొంచెం పనులు ఉన్నాయి, నువ్వు బయటకు పోతున్నావు. ఆర్ యు గెటింగ్ ది పాయింట్? గురువుగారు, నీలో ప్రిపేర్నెస్, సంసిద్ధత లేదు. ఏమా, అంటే ఈ వాసన వల్ల అంటారా? ఎన్ని వాసనలు ఉంటే మటుకే మనిషికి ఏమన్నా వాసనలు తక్కువ ఉన్నాయా? 16 ఏళ్ళ తర్వాత కూడా ఉన్నాయి వాసనలు. వాసనకి దీనికి సంబంధం. ప్రిపేర్. ఓకే, ఇప్పుడు ఉన్న స్థితిని వదులుకోవటానికి మీరు ఆ సామర్థ్యము, ఆ యొక్క దాన్ని ఏమంటారు, ఆర్ యు రెడీ టు లివ్ ఎవ్రీథింగ్? మాటలతో చెప్పడం కాదు, మానసికంగా. గురువు గారు, అర్థమైంది. అది ఇంపార్టెంట్. అది గురు అర్థమైంది. తీసుకొచ్చేది కూడా అయ్యన్న చేస్తుంది. నువ్వేం చేయలేదు. గురువు గారు, ఏమ్మా, ఇంత దూరం అసలు ఇదంటూ తీసుకొచ్చింది ఆ హయ్యర్ పవరే గురువు గారు. ఈ మాత్రం సమాధానం చెప్తున్నామంటేనే ఆ హయ్యర్ పవర్ అనుగ్రహం వల్లనే చెప్పగలుగుతున్నాం. చెప్పావు, బాగానే ఉంది. చిలక పలుకుల వల్ల ఉపయోగం లేదు. చిలక పలుకులు గారు, అట్లీస్ట్ ఏంటో ఆత్మ అనేది ఒకటి ఉంది, ఆత్మజ్ఞానం ఉంది. ఈ దేహాత్మ బుద్ధి నిజం కాదు, సత్యం కాదు అనేది తెలుసుకోవడం కూడా ఆ హయ్యర్ పవర్ అనుగ్రహం ఉంటేనే కదా గురువు గారు. ఈ మాత్రమైనా తెలుస్తోంది. నీవు తెలుసుకునేది కాదు అది. గురువు గారు, తెలుసుకుంటుందా? ఆత్మ తెలుసుకోదు, జీవుడు అసలు తెలుసుకోడు. పనిముట్టు తెలుసుకోదు, ఈ జీవుడు అసలు తెలుసుకోలేడు. అవును గురువు గారు. ఆత్మ చేతిలో జీవుడు ఒక పనిముట్టు. అవును గురువు గారు. గురువు గారు, నడిపించేది హయ్యర్ పవర్. గురువు గారు, నీకు స్వతంత్రం లేదమ్మా. ఇవే అసలు వాసనతోటి సతమతం అవుతూ ఉంటావు ఇక్కడ. గురువు గారు, తెలియదు, ఏం చేయాలో తెలియదు. గురువు గారు, గురువు గారు. ఏమైనా రవి, ఇంకేమైనా ఉందా? గురువు గారు, అంటే సరళ చింతనము త్వరగా ఫలమునసుగును అంటే దాని వల్ల కొంతమేర తొందరగా అది ఎలా ఫలాన్ని తొందరగా ఇస్తుందంటారు గురువు గారు? అంటే దాంట్లో మెరిచిపోతావా? వేరు ఆలోచన లేకుండా ఏక చింతనలో నీవు నిలిచి ఉండటం వల్ల నీవు మూలాన్ని చేరతావు అని చెప్పటం. ఇదంతా చేసేదా అనుగ్రహమే. నువ్వు ఇటుపక్క నుంచి చూస్తున్నావు, వాటుడు ఏం చెయ్యాలి, ఏం చెయ్యాలి. ఏమైనా మనస్సు ఆలోచన సమూహం.
ఉన్న ఆలోచనలన్నింటినీ పట్టుకోవడం కుదరదు. అందుకని ఒక ఆలోచన పట్టుకో, ఆ ఆలోచన కూడా వదిలిపెట్టకుండా ఉండు. చివరికి ఆలోచన మూలం ఏదైతే ఉందో అది అక్కడికే తీసుకువెళుతుంది అని చెప్పడం. అలాగా అంటే గురువుగారు, ఈ ఆలోచించేవాడు ఉన్నంత కాలం కూడా మూలం తెలుసుకోలేడు కదా. మూలము తెలుసుకోలేడు, ఎందుకని ఆలోచన ఉంది కాబట్టి. గురువు గారు, ఆలోచనలో అయితే నువ్వు పూర్తిగా నష్టమైపోతావు, అప్పుడు మూలం జరిగినట్టుగా. అంటే ఒక ఆలోచన పట్టుకొని ఉంటాను, ఆ తర్వాత అది తీవ్రంగా గనక అదే ఆలోచన మీద ఉంటే అది కూడా నష్టమైపోయి జీవుడు నష్టమైపోతాడా గురువుగారు? అంతేగా మరి. ఓకే. జపించే నీవు ఆ జీవితంలో నీ ఉనికి పూర్తిగా మెరుగైనప్పుడు ఈ రెండింటి ఆధారం. ఓకే. జీవుడికి ఆధారము ఆత్మే. అవునండి. ఆధారం ఆత్మే. అవునండి. దైవానికి ఆలోచన ఆత్మే. అవును. మూలము ఆత్మే. ఆత్మ. ఓకే. ఇప్పుడు జపించొద్దు అంటారులే మహర్షి, ఆ, మూలానికి వెళ్ళమంటున్నారు. మూలానికి అన్లెస్ యు మెర్జ్ ఇంటూ దట్, అవునండి. అంతవరకు దేనికి? ప్రతి ఒక్కళ్ళు నిద్రపోతారు. అవునండి. నిద్ర అంటే ఏంటి? ఆలోచనలు పట్టుకొని వెళ్తున్నావా? లేదు కదా. ఆలోచనలు వదిలిపెట్టేశావు, వదిలిపెట్టి నువ్వు మూలానికి వెళ్ళిపోయినావు, అంటే హాయిగా ఉన్నావు. అవునండి. అవునండి. నువ్వు నిద్రలో కూడా జపం చేస్తున్నావు అనుకుందాం, ఆ మూలం కూడా ఆత్మ కూర్చోండి. ఇప్పుడు అంతరించిపోయి చాలా మంది జపం చేస్తుంటే నిద్ర వస్తుంది, నిద్రలో జారుకుంటారు చాలా మంది. అయ్యో నిద్రలో జారుకున్నాను, మళ్ళీ వెనక్కి వస్తాడు, మళ్ళీ సో చివరికి మెళుకువతో నిద్రిస్తాడు. మెళుకు ఉంటుంది, జపించడం ఆగిపోతుంది, అన్యత్వం ఉండదు, ఏకత్వం ఉంటుంది అక్కడ. జాగ్రత్త సుషుప్తిలో ఉంటాడు. దానికి ఏ పేరు పెట్టారు? అందుకని అవునండి. ఉండదు, ఎరుక ఉంటుంది. అవును గురువు గారు. ఇంకెవరైనా ఉండేనైనా రవి? అదృశ్యం అయిపోతుంది కాసేపు. గురుగారు, ఇక్కడ మన శంకరులు ఆత్మబోధలో ఇటువంటిదే రెండు చెప్పారు గురుగారు. అంటే బ్రహ్మము నేను అనే నిరంతర అభ్యాసం చేయటం వల్ల ఒకటి, ఇంకోటి ఏమంటారంటే గురుగారు, ఏకాంత ప్రదేశంలో కూర్చొని వైరాగ్యముతో ఇంద్రియ నిగ్రహంతో అద్వయము అనంతమైన ఆత్మను గురించి అనన్య చిత్తంతో ధ్యానించాలి అని చెప్తున్నారు. ఇక్కడ ధ్యానించటము అంటే, ఏకాంతము అంటే ఆలోచన లేని స్థితి ఏకాంతము. ఎవరి సాలిట్యూడ్, ఏకాంత వాసం కాదు, ఎక్కడికి దూరం పరిగెత్తడం కాదు. ఏకాంతము అంటే ఏ చింతన లేకుండా నిశ్చలత్వమే ఏకాంతం. ఏకాంత వాసము అంటే మనస్సుని మూలంలో నిలిపి ఉంచటం ఏకాంత వాసం. మూలంలోనే ఉన్నది అది, దాన్ని విడిచి సృష్టి ఉండదు, మూలాన్ని విడిచి అహంకారం ఉండలేదు. ఇది వృత్తి లేకపోయినా మూలానికి వచ్చిన ఇబ్బంది లేదు. సమస్య ఎక్కడ వస్తుంది? వ్యక్తిత్వంతో నీవు మూలం తెలుసుకోవాలంటే కుదరదు.
ఇంద్రియాలతో తెలుసుకున్నట్లుగా ఆత్మ నాకు తెలియాలంటే కుదరదు. ఎందుకని? ఈ రెండు ఆపోజిట్స్. ఉమ్, నువ్వు బయట తిరుగుతూ ఇంట్లో ఉండాలంటే ఎలా కుదురుతుంది? ఇంట్లో ఉంటే బయట జరగలేదు. కాబట్టి సర్వానికి ఆధారం జ్ఞానము, ఆత్మ లేదా ఉచ్చతర శక్తి. అది నడిపిస్తూ ఉంటుంది. నీవు ఇండిపెండెంట్ అని అనుకుంటావు. అందుకని సాధన చతుష్టయాలు చెప్పుకొచ్చారు ఆదిశంకరుడు ఆ గురుగారు. చేయటానికి. ఉమ్, వివేకమని, వైరాగ్యమని, ఇంద్రియాలని కంట్రోల్ చేసుకోమని. అదే ఇక్కడ చెప్తున్నారు. వైరాగ్యంతో, ఇంద్రియ నిగ్రహంతో ఆత్మను గురించి అనన్య చిత్తంతో ధ్యానించు అంటున్నారు. ఇవన్నీ కూడా ఈ అహంకారాన్ని, ఈ మనస్సుని ఉత్తరాయిత్యం చేయటానికి చేసే ఒక ప్రక్రియ. అదే. ఏది జరిగినా నిన్ను నడిపించేది ఆ ఉచ్చతర శక్తి అని చెప్పడం. ఆ గురుగారు. ఇట్ ఈస్ ది సెల్ఫ్ దట్ డస్ ఎవ్రీథింగ్ అంటే అది. ఓకే, ఏమన్నా పద్మజ ఇంకేమైనా ఉందే? లేదు గురుగారు. అంటే అనుమానం? ఇప్పుడు మనసుతో నామం జపించినా ఏది చేసినా కూడా ఈ మనస్సుని కూడా గుర్తించేది జ్ఞానమే కదా గురుగారు. అది మనస్సుని గుర్తించదు. గురుగారు. మనస్సుని, ఈ అహంకారాన్ని అసలు గుర్తించదు. దాని ఎదుటే జరుగుతుంది ఇది. అంటే నేను గుర్తిస్తున్నాను కదా, ఇప్పుడు నా మనస్సుతో నామం చేస్తున్నాను, జపం చేస్తున్నాను అని గుర్తిస్తున్నాను కదా నేను. ఇది మనస్సు అనేది నా దేహం అన్నట్టుగా ఉంటుంది. అది సూక్ష్మదేహం, ఇది స్థూల దేహం. మనస్సు సూక్ష్మదేహంతో ఈ అహంకారం నా మనస్సు అంటుంది, ఆత్మ అనదు. గురుగారు. అదే స్థూలదేహం. సమస్య వచ్చింది, ట్రీట్మెంట్ ఇస్తున్నావు. మనస్సు బాగోలేదు, దానికి ట్రీట్మెంట్ ఇస్తున్నావు, యాత్రలు పోయిస్తుంటావు.